చంద్రబాబు నాయుడు గారికి ఏపీ వెంకటేశ్వరరావు గారు కంట్లో నలుసులాగా మారబోతున్నారు, ఆల్రెడీ మారారు అనేది కొంత సమాచారం ఉంది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన మీడియాల్లో ఆయనకు సంబంధించిన ప్రెస్ మీట్లు కానీ ఆయన ఇంటర్వ్యూలు కానీ రావడం లేదు. గతంలో వచ్చేవా అంటే ఆయన రిటైర్మెంట్ అయిన రోజు, అంటే బలవంతంగా అతని సర్వీస్లో నుంచి తొలగించిన తర్వాత చివరి రోజు మాత్రము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు, దాంతో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకి ఏదో కార్పొరేషన్ ఇస్తే అది వద్దన్నారు. నేను చేసే పనికి అది అడ్డం అవుతుంది అని చెప్పేసి ఈ మధ్యనే కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు కదా. తాజాగా ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు మీద ఈయన ఇరిగేషన్ శాఖ నిపుణుడు కదా, కాదు కదా. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అవగాహన ఉన్న విషయాల మీద మాట్లాడవచ్చు, తప్పేముంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి చేయబోతుందో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. రాయలసీమకి అదనంగా 1 ఎకరం కూడా నీరు అందదు, అంటే ఏదైతే లక్ష్యం ఉందో రాయలసీమలో కరువు పోతుందని అది జరగదని ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దాని అర్థం ఏంటి? బనకచెర్లతో అనవసరంగా వ్యయం, ఖర్చు తప్పితే వేరే ఉపయోగం లేదు, కేవలం కాంట్రాక్టర్లకే ఉపయోగం అని ఆ కాంట్రాక్టర్ సంస్థ పేరు కూడా మేఘా అని చెప్పేసి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత మాజీ అధికారి ముందుకెళ్తున్నట్టు అర్థమవుతుంది. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన 4-5తో కలిసి ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇది ఎందుకు? ఆయన ఎత్తుకునే ఇష్యూస్లో వాస్తవానికి నెవర్ అగైన్ జగన్ అనేది ఒకటి ఉంది. అలానే ఉన్న లీడర్లో అద్భుతంగా పనిచేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్తారు. అలాంటి సందర్భంలో ఈయన అభిప్రాయం మార్చుకున్నాడా, ఇష్యూ బేస్డ్గా మార్చుకున్నాడా? ఈ ఇష్యూ వరకే అయితే వాస్తవంగా ఆయన పోరాటం, నేను పెట్టిన రాజకీయ పార్టీ కానీ పెట్టబోయే పార్టీ కానీ నా లక్ష్యం ఒకటే, జగన్ బాధితులందరినీ ఒక చోట చేర్చడము, వాళ్ళకి న్యాయం జరిగేలా కోరటము అని. కానీ అకస్మాత్తుగా మధ్యలోకి ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ని ఎందుకు తీసుకొచ్చారు? సో హీ వాంట్స్ సమ్ రికగ్నైజేషన్ ఆర్ ఐడెంటిఫికేషన్ ఇన్ ద మాప్. ఏదో ఒకటి కావాలి, అందుకనే చేస్తున్నారు. పైగా అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అని చెప్పడం ద్వారా ఇంకాస్త డ్యామేజ్ చేసినట్టు. ఎందుకంటే ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందంటే దాంట్లో లాభం ఉందనే అంటారు, కానీ నష్టం ఉందని ఎవరు అనరు. అఫ్కోర్స్ అందులో కాంట్రాక్టర్లకి అధిక రేట్లు కట్టబెట్టి కమిషన్ దండుకున్నారనే ఆరోపణలు వచ్చిన ప్రాజెక్టులు ఉన్నా కూడా అంతిమంగా వాటి లక్ష్యం ఏంటంటే ప్రజలకు మేలు చేకూర్చడం. ప్రజలకు మేలు చేకూర్చే ప్రాజెక్టులని ముందు వీళ్ళే డిజైన్ చేశారు అంటే దాని అర్థం ఆ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి అని. ఇంతకుముందు మన వీడియోలో కూడా చెప్పుకున్నాను. బనకచెర్ల అనేది నేను ముందు గేమ్ చేంజర్ అవుతుందని సోమశిల రైతులతో చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు ఈయనకి ఎలా వస్తాయి ఈ ఆలోచనలు అన్నప్పుడు చాలామంది చెప్పారు, అది ఆయనది కాదు, గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపాదించారు. సో ఇక్కడ ఒక నిగూఢమైనటువంటి రాజకీయ ఎత్తుగడ ఉన్నది అనేది స్పష్టంగా అర్థమైంది కదా. ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారు ఎందుకు ఎత్తుకున్నారు? ఆయన ప్రో టీడీపీ, అందులో సందేహమే లేదు. రేపొద్దున పెద్ద ఆఫర్ పెద్ద పార్టీ నుంచి వస్తే జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశమే లేదని చెప్పినప్పుడు ఇంక వచ్చే ఆఫర్ వస్తే ఇస్తే టీడీపీ నుంచే కదా. దానిని తీసుకోవడానికి ఎలాంటి సంశయము ఉండదు. ఆ సందర్భంలో కూడా ఇప్పుడే ఎందుకు ఇలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అనే ఒక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సంథింగ్ ఏదో ఉంది కదా. ఆ సంథింగ్ ఏంటనేది రాబోయే 1-2 నెలల్లో ఖచ్చితంగా బయటపడుతుంది. బాయ్.